టీవీ తెలుగు ముందుగా హెడ్లైన్స్. నాటుసారా విక్రయదారులపై గోకవరం ఎస్ఐ పవన్ కుమార్ ఉక్కుపాదం. డ్యూటీలో జాయిన్ అయి 2 రోజులకే భారీగా అక్రమ మద్యం స్వాధీనం. పల్నాడు జిల్లా నర్సరావుపేట 34వ వార్డులో స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ కార్యక్రమం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు. కాకినాడ నగరంలో హర్ఘర్ తిరంగా యాత్ర. 30 మంది విద్యార్థులతో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో భారీ జాతీయ జెండాతో ఊరేగింపు. ఇక డీటెయిల్స్ చూస్తే నాటుసారా విక్రయదారులపై గోకవరం ఎస్ఐ పవన్ కుమార్ ఉక్కుపాదం మోపారు. డ్యూటీలో జాయిన్ అయి 2 రోజులకే భారీగా అక్రమ మద్యాన్ని పట్టుకున్నారు. ఉదయం 10 గంటలకు మరో నాటుసారా విక్రయదారుపై నిఘా పెట్టి పట్టుకుని కేసు నమోదు చేశారు. తంటికొండ గ్రామానికి చెందిన ద్వారంపూడి శివరామకృష్ణ 2 వీలర్ వెహికల్ తో సుమారు 15 లీటర్ల నాటుసారాతో పట్టుబడినట్లు ఎస్ఐ పవన్ కుమార్ తెలిపారు. ముద్దాయిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించడం జరిగిందని తెలిపారు. మండలంలో నాటుసారా, అక్రమ మద్యం, ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు నిర్వహించినట్లయితే కఠిన చర్యలు తీసుకోవటం జరుగుతుందని ఎస్ఐ తెలిపారు. ఈరోజు ఉదయం 8 గంటలకు మాకు తంటికొండ గ్రామంలో ఒక అతను బండి మీద 15 లీటర్ల సారా తీసుకెళ్తానని ఇన్ఫర్మేషన్ వచ్చిందండి. ఇన్ఫర్మేషన్ రాగానే మేము ఇమీడియట్గా వెళ్ళి చెక్ చేయగా అతన్ని ఒక 2 వీలర్ బండి మీద మనకి 15 లీటర్ల సారా అంటే సుమారు 150 చిన్న పొట్లాలు దొరికినాయి. అతన్ని అదుపులో తీసుకుని అరెస్ట్ చేసి రిమాండ్ పంపించాం. అతని వివరాలు వచ్చేసరికి దూరంపూడి శివరామకృష్ణ తంటికొండ గ్రామస్తుడు. ఇతని గతంలో కూడా ఇతని మీద కేసు ఉంది. సో అతన్ని అదుపులో తీసుకుని నాటుసారాన్ని సీజ్ చేసి అరెస్ట్ చేయడం జరిగింది మన గోకవరం మండల పరిధిలో. అలాగే ఎవరైనా సరే నాటుసారా కనుక ఈ మండలంలో కాయడం కానీ అమ్మడం కానీ చేస్తే వారిపైన ఖచ్చితంగా తగు చర్యలు తీసుకుంటాం. అలాగే సస్పెక్ట్ షీటు, రౌడీ షీట్లు కూడా ఓపెన్ చేసి తగు చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. అలాగే ప్రజలందరూ కూడా ఎవరికైనా నాటుసారా కాయడం కానీ అమ్మడం కానీ ఎవరైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే ఖచ్చితంగా మా గోకవరం పోలీస్ స్టేషన్ కాల్ చేసి చెప్పవలసిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ అండి. దేశ ప్రజలందరికీ కాకినాడ జిల్లా జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ముందుగా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. జగ్గంపేట టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జ్యోతుల నెహ్రూ మాట్లాడారు. ముందస్తుగా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈ రాష్ట్ర ప్రజలకి, దేశ ప్రజలకి, ముఖ్యంగా మన జగ్గంపేట నియోజకవర్గ ప్రజానీకానికి తెలియజేసుకుంటూ, ఏదైతే దేశవ్యాప్తంగా ఓ మహత్కార్యాన్ని ఒక్కసారి మనం సాధించుకున్నటువంటి స్వతంత్ర దినోత్సవ సందర్భంగా ఇన్ని సంవత్సరాల స్వతంత్ర భారతావనిలో మనం సాధించుకున్న ప్రగతిని గుర్తు చేసుకుంటూ మనం రేపు ఆగస్టు 15 సందర్భంగా ప్రతి ఇంటిపై, ప్రతి భారతీయుడి యొక్క ఇంటిపైన కుల మతాలకు అతీతంగా ఆ 3 రంగుల జెండాని ప్రతిష్ఠించాలని, ఎగరవేయాలని ప్రత్యేకంగా ఈరోజు కోరుకుంటూ, ప్రధానంగా ఈరోజు సమావేశం కూడా మీతో ముచ్చరించడానికి గల కారణం అదే. ప్రజలందరినీ అభ్యర్థించాలి, ప్రతి ఇంటిపై ఆ త్రిరంగు జెండా ఎగరాలి. మనం సాధించినటువంటి ప్రగతిని మననం చేసుకోవాలి. భవిష్యత్తులో సాధించాల్సినటువంటి ప్రగతికి ఒక ప్రణాళికను సిద్ధం చేసుకుని మనం అంతా సంసిద్ధమై ముందుకు వెళ్ళాలి అని
మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ మళ్ళీ మరొకసారి మీ అందరినీ కూడా వేడుకుంటున్నాను. ప్రత్యేకంగా మన జగ్గంపేట నియోజకవర్గంలో ప్రతి ఒక్కరూ కూడా స్వతంత్ర భావాలను ప్రకటించుకుంటూ ఈ స్వతంత్ర వేడుక సందర్భంగా 15వ తారీఖున ఆగస్టు 15వ తారీఖున ఆ మువ్వన్నెల జెండాను ఎగరవేయాలి అని చెప్పేసి కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాం. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని నాగార్జున సాగర్ డ్యాం పై సిఆర్పీఎఫ్ బలగాలు జాతీయ జెండాలతో ప్రదర్శన నిర్వహించారు. సాగర్ ప్రాజెక్టుపై నుంచి విజయపురి సౌత్ లోని అంబేద్కర్ సెంటర్ వరకు భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేశారు. సిఆర్పీఎఫ్ బలగాల జాతీయ జెండా ప్రదర్శనలో స్థానికులు కూడా పాల్గొని జెండాలు చేతపట్టుకున్నారు. కాకినాడ నగరంలో హర్ ఘర్ తిరంగా యాత్ర సందర్భంగా 300 మంది విద్యార్థులతో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో భారీ జాతీయ జెండాతో ఊరేగింపు చేశారు. ప్రతి ఒక్కరిలో దేశభక్తి ఇనుమండింపజేయాలని బీజేపీ నాయకులు గట్టి సత్యనారాయణ, మాలకొండయ్య పిలుపునిచ్చారు. కాకినాడలో భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు చెక్క రమేష్ ఆధ్వర్యంలో బీజేపీ యువ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వీరేంద్ర, శారద పబ్లిక్ స్కూల్ విద్యార్థులు, బీజేపీ నాయకులు హర్ ఘర్ తిరంగా యాత్రను నిర్వహించారు. 300 మీటర్ల జాతీయ జెండాను 300 మంది విద్యార్థులతో నగర వీధుల్లో భారీ ఊరేగింపు చేపట్టారు. ఈ ర్యాలీని గట్టి సత్యనారాయణ జెండా ఊపి యాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. కాకినాడ సూర్యనారాయణపురం మండల శాఖ అధ్యక్షులు రమేష్ గారు, అదేవిధంగా యువమోర్చా రాష్ట్ర నాయకులు దొడ్డి వీరేంద్ర గారి యొక్క ఆధ్వర్యంలో ఇక్కడ శారదా ఎలిమెంటరీ స్కూల్ యొక్క శారదా హై స్కూల్ యొక్క పిల్లలతో ఈరోజు మనం భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు జాతీయ జెండాలతోటి 300 మీటర్లు కలిగినటువంటి ఒక జాతీయ జెండాతోటి మనం ఇవాళ హర్ ఘర్ తిరంగా అనేటటువంటి యాత్రని మనం చేపడుతున్నాం. ఇక్కడ 28, 29, 30, 31 వార్డుల మీదుగా ఈ యాత్ర జరుగుతుంది. దీనికి ఈరోజు మన పెద్దలు గడ్డి సత్యనారాయణ గారు, తుమ్మల పద్మజ గారు, లక్ష్మీ ప్రసన్న గారు ఈ యొక్క కార్యక్రమాన్ని జెండా ఊపి ప్రారంభించారు. చాలా సంతోషం. కానీ ఈరోజు జరుగుతున్నటువంటి పరిస్థితి మనం అందరం కూడా ఒకసారి ఆలోచన చేయాలి. ఇక్కడ జనసేన, తెలుగుదేశం, స్కూల్ హెడ్ మాస్టర్ గారు, టీచర్లు కూడా పిల్లలతో పాటు పాల్గొన్నారు. చాలా సంతోషమైన విషయం. ఒక్క విషయం మనం గమనించాలి, ఇవాళ జాతీయ జెండా మన ప్రతి ఇంటి మీద కట్టి జాతీయవాదం చాటుకోవాలి, మనలో ఐక్యమత్యం పెరగాలి, మన ఆలోచన అభివృద్ధి వైపు ఉండాలనేటటువంటిది పార్టీలకు అతీతంగా మన ప్రధానమంత్రి గారు, మన ముఖ్యమంత్రి గారు, మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా అతి వేగంగా ఈ కార్యక్రమాలు తీసుకుంటున్నారు. చాలా సంతోషకరమైన విషయం. కానీ ఒక్క విషయం మనం చూస్తే జాతీయవాదం అనేటటువంటి ఆలోచనతో మన ఐక్యత పెరగకపోయినట్లయితే మన ఆలోచన డెవలప్మెంట్ మనం వెళ్తుంటే మరికొంతమంది ఈ డెవలప్మెంట్ని ఆపడం కోసం, ఈ యొక్క ఐక్యతను చిన్నభిన్నం చేయడం కోసం అనేక మంది కుట్రలు పడుతున్నారు. దేశం లోపల, దేశం బయట కూడా మనం చూస్తున్నాం. మనం చూసినట్లయితే అక్కడ పాకిస్తాన్, బంగ్లాదేశ్ యొక్క పరిస్థితి మనం చూసినట్లయితే ఇవాళ నేను చదివాను, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మన రాజ్యాంగాన్ని అందించిన దాత. వారు చెప్పినటువంటి విషయాలు ఏంటంటే బంగ్లాదేశ్లో అక్కడ ఉండేటటువంటి హిందువులకి ఏ విధమైనటువంటి రక్షణ లేకుండా ఉందని
స్వతంత్రం వచ్చే రోజు ముందు రోజే చెప్పారు మన యొక్క డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఈ రోజు జరుగుతున్నటువంటి మారణ కారణాన్ని చూసినట్లయితే భారతదేశంలో ఉన్నటువంటి హిందువులందరూ కూడా రక్షణ లేకుండా ఉంది. మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు వాళ్ళకి అండగా నిల్చొని ఇవాళ వారికి ఇస్తున్నటువంటి మద్దతుని మనం అందరం కూడా మద్దతుని మనం తెలపాల్సిన అవసరం ఉంది. జాతీయ జెండాతో మనం చేస్తున్న అన్ని కార్యక్రమాలు కూడా మన యొక్క ఐక్యత కోసం, మన యొక్క దేశ భద్రత కోసం మనందరం కలిసి ఉంటేనే మన యొక్క అభివృద్ధి ముందుకెళ్తుంది. ఈ యొక్క కొంతమంది కుట్రలు పడిన వాళ్ళందరినీ కూడా మనం ఈ దేశంలో ఏ విధమైన కుట్రలు పడుతున్నారో దానికి ప్రధానమంత్రి గారు తీసుకున్న నిర్ణయానికి మనం సపోర్ట్ గా ఉండాలి. ఈ ర్యాలీ పార్టీలకు అతీతంగా, మతాలకు అతీతంగా జరుగుతున్న ర్యాలీ కాబట్టి ఈ ర్యాలీలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలి. ప్రతి ఇంటి మీద రేపు ఎల్లుండి కూడా జాతీయ జెండా కట్టాలని ఈ సందర్భంగా చూస్తున్నాం. మేడం మీ చెల్ ఫ్లాగ్ తీసేయండి, వెనక్కి పెద్ద ఫ్లాగ్ పడుతుంది. మీరే ముందుగా మా యావత్ భారత అందరికీ కూడా 78వ ఇండిపెండెన్స్ శుభాకాంక్షలు. ఈ రోజున కాకినాడ సౌత్ మండలంలో 27-28 వార్డుల్లో మా చక్కా రమేష్ గారు, గుడ్డు వీరేంద్ర గారు, అలాగే వాళ్ళ ఆధ్వర్యంలో మా సోదరి ప్రసన్న గారు, లక్ష్మీ గారు, అలాగే మా పెద్దలు మా పూర్వ అధ్యక్షులైన నాల్కొండయ్య గారు, అలాగే మా సోదరి పద్మజ గారు సమక్షంలో ఒక పెద్ద ఈ తిరంగ యాత్ర, హర్ఘర్ తిరంగ యాత్ర చేస్తున్నారు. చాలా చాలా ముఖ్యమైనది. అంటే మోడీ గారి పిలుపు మేరకు మన భారతదేశంలో ప్రతి ఇంటికి కూడా ఇంటింటికి ఈ 3 జెండాలు ఎగరాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం తెలియజేశారు. దాంట్లో భాగంగా కాకినాడలో చాలా కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులో ముఖ్యంగా మా మిత్రులందరూ కూడా ఈ కార్యక్రమం చేయడానికి చాలా ఆనందపడుతున్నాను. ఇది ఒక మంచి లెసన్. ఇది ఎందుకంటే ఈ కార్యక్రమం చేయాలంటే భారతదేశంలో ఎన్ని మతాలు ఉన్నా, ఎన్ని కులాలు ఉన్నా కూడా, ఎన్ని భాషలు ఉన్నా కూడా భిన్నత్వ ఏకత్వం అనే మంచి ఉద్దేశంతో మేము ఎప్పుడూ కూడా కలిసి ఉన్నాం. మా భారతదేశంలో ప్రతి పౌరుడు కూడా మా ఏకత్వంగా ఉన్నామని ఒక ఇంటిగ్రిటీ చెప్పడం కార్యక్రమం చేస్తున్నారు. మేము చాలా ఇలా అభివృద్ధిస్తూ కూడా ఇలాంటి కార్యక్రమం చేస్తూ కూడా ఎట్టి సమయాల్లో కూడా భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు కూడా ఐక్యంగా ఉంటామని, మేము అన్ని రంగాల్లో కూడా ముందుంటామని, మన మోడీ గారు చెప్పిన ఏవైతే ఆశిస్తున్నారో అవన్నీ కూడా మేము మా వంతు కృషి చేస్తామని, అలాగే పిల్లలు ముఖ్యంగా ఈ ఇండిపెండెన్స్ ఒక ఇంపార్టెన్స్ తెలియాలని చేస్తుందని ప్లాన్ చేస్తున్నాం. అందరూ కూడా బాగా చేసుకోవాలని చేస్తుందని ధన్యవాదాలు. నా పేరు చక్కా రమేష్, భారతీయ జనతా పార్టీ కాకినాడ సౌత్ మండల అధ్యక్షులు. ఈరోజు భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు పిలిపించిన మేరకు హర్ ఘర్ తిరంగా అని చెప్పేసి ప్రతి ఇంటి మీద కూడా జెండా ఎగరేయాలని చెప్పేసి పిలుపునివ్వడంతో ఈరోజు కాకినాడ సౌత్ మండలం 27, 28, 29, 31 డివిజన్లో శారదా పబ్లిక్ స్కూల్లోని పిల్లలతో ప్రతి ఇంటి ముందు జెండా ఎగరేయాలన్న ఒక దేశభక్తిని ప్రతి ఒక్కరిలోని నింపాలన్న ఉద్దేశంతో ప్రతి ఇంటి ముందు కూడా హర్ ఘర్ తిరంగా అని చెప్పేసి భారత మాతకి జయని చెప్పే నినాదాలతో ఒక దేశభక్తిని వాళ్ళకి ఇమ్మడేలాగా ఒక ర్యాలీ చేయడం జరిగింది. ఈ ర్యాలీలో మన కాకినాడ అసెంబ్లీ కన్వీనర్ ఇంజనీర్ గట్టి సత్యన్ గారు, అలాగే భారతీయ జనతా పార్టీ మాజీ జిల్లా అధ్యక్షులు ఎనిమిరెడ్డి మాలకొండయ్య గారు, అలాగే తొమ్మల పద్మజ గారు, సాలగ్రామ లక్ష్మీప్రసన్న గారు ముఖ్య అతిథులుగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఇందులో భాగంగా ఎన్డీఏ కూటమి అభ్యర్థులు కూడా ఇందులో పూర్తిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ నెల 15న నిర్వహించే వేడుకలకు పోలీస్ శాఖ రిహార్సల్ చేస్తోంది. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ నెల 15న నిర్వహించే వేడుకలను పోలీస్ శాఖ రిహార్సల్స్ చేస్తోంది. కాకినాడ పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో రిహార్సల్స్ ను ఎస్పీ విక్రాంత్ పటేల్ బుధవారం పరిశీలించారు. పోలీస్ సిబ్బంది కవాత్ ఏ విధంగా నిర్వహించాలి, పెరేడ్ ఎలా ఉండాలి, ప్రజలను ఏ ప్రాంతంలో కూర్చోబెట్టాలి, ట్రాఫిక్ కు అంతరాయం లేకుండా తీసుకోవాల్సిన చర్యలపై ఎస్పీ సూచనలు ఇచ్చారు. ముఖ్య అతిథి జాతీయ జెండా ఆవిష్కరించటం, పోలీస్ కవాతు పరిశీలించటం, పోలీస్ గౌరవ వందనాన్ని స్వీకరించటం వంటి అంశాలను ఎస్పీ స్వయంగా పరిశీలించి కొన్ని సూచనలు చేశారు.
Remaining picture. కాకినాడలో సాలిపేట వద్ద ఉన్న శ్రీ విఘ్నేశ్వర దేవస్థానంలో హుండీని లెక్కించారు. వినాయక చవితి సందర్భంగా ఈ నెల 17వ తేదీన రాట ముహూర్తం నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈఓజీ శివ ఉత్సవ కమిటీ అధ్యక్షులు గోకర కొండ చిట్టిబాబు, గౌరవ అధ్యక్షులు గోపుశెట్టి బుర్రయ్య పేర్కొన్నారు. కాకినాడలో సాలిపేట వద్ద ఉన్న శ్రీ విఘ్నేశ్వర దేవస్థానంలో హుండీని లెక్కించారు. ఆలయ ప్రధాన మండపంలో కూర్చొని హుండీని దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారుల సమక్షంలో లెక్కించారు. కమిటీ చైర్మన్గా నియమితులైన అన్నబాబు గారికి, బోరయ్య గారికి, మా వార్డు సభ్యులు శివ గారికి అందరికీ ముందుగా వీడియో పరిస్థితి ధన్యవాదాలు. ఈరోజు జరిగింది. ఈ లెక్కింపు సందర్భంగా దేవదేశ అప్చమ్మన్ పేరు శ్రీ శివబాబు, కాకినాడ నగరం సాలిపేటలో వెలిసిన శ్రీ ప్రసిద్ధి వినాయక కమిటీకి ప్రసిద్ధి స్వామివారి ఆలయానికి కార్యనిర్వహణగా పనిచేస్తున్నాను. ఈరోజు స్వామివారి హుండీలు లెక్కించడం జరిగింది. ఈ హుండీ కార్యక్రమంలో మన కాకినాడ స్మార్ట్ సిటీ శాసనసభ్యులైనటువంటి గౌరవ వనమాడి శ్రీ వెంకటేశ్వరరావు గారు ఉత్సవ కమిటీలుగా నామినేట్ చేసినటువంటి చిట్టిబాబు గారు, ఇతర ఉత్సవ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఈ లెక్కింపు కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి గౌరవ అతిథులుగా గోపిశెట్టి బోరయ్య గారు, మనోహర్ గుప్తా గారు, ఇతర పెద్దలు, సాలిపేట వాస్తవ్యులు, పసులేటి వెంకటేశ్వరరావు గారు, వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాన్ని చూడడానికి వచ్చి ఉన్నారు. శ్రీ తనిఖీదారు వారి యొక్క సమక్షంలో హిందీ లెక్కింపు పూర్తవుతుంది. భారతీయ జనతా యువ మోర్చా గుంటూరు జిల్లా ఆధ్వర్యంలో స్థానిక గుంటూరు హిందూ కాలేజ్ సెంటర్ వద్ద గాంధీ విగ్రహాన్ని శుభ్రం చేసి పూలమాలలు వేసి అక్కడి నుంచి ర్యాలీని మొదలు పెట్టడం జరిగింది. యువ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి తుంగ యశ్వంత్ ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా యాత్రలో భాగంగా సమాజంలో జాతీయ భావాన్ని పెంపొందించే దిశగా ఈ రోజు జాతీయ జెండాలతో పెద్ద ఎత్తున బైక్ ర్యాలీని నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీని బీజేపీ సీనియర్ నాయకులు జూపూడి రంగారాజు జెండా ఊపి ర్యాలీని ప్రారంభించడం జరిగింది. ఈ ర్యాలీలో ముఖ్య అతిథిగా తూర్పు శాసనసభ్యులు నజీర్ అహ్మద్ బైక్ ర్యాలీలో పాల్గొని మాట్లాడారు. అనేసరికి అవుతారు, కానీ భారతదేశం వృద్ధ దేశం కాదు, యువ దేశం. 78 ఏళ్లకు మిగతా దేశాలు వృద్ధ దేశాలు అవుతున్నాయి. భారతదేశం అభివృద్ధి చెందే దేశం కింద యువతతో ముందుకెళ్తుంది. కాబట్టి ఏదైతే లక్ష్య సాధనలో భారతదేశం ప్రపంచానికి తలమానిక కావాలనుకున్నదో 2047 నాటికి ఇది 5 ట్రిలియన్ ఎకానమీ నుంచి 8 ట్రిలియన్ ఎకానమీలోకి వెళ్ళాలి. ప్రపంచంలో ఆర్థికమైనటువంటి దేశం కావాల్సిన అవసరం ఉన్నది. అందుకనే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మనం అన్నింటికీ ముందుకు పెడుతున్నాం. అందుకే కోరుతుంది ఏంటంటే ప్రతి ఇంటి పైన కూడా ముస్లిం, క్రిస్టియన్, హిందూ రాష్ట్రం కూడా ఎదుగుతున్నారు. అందరి ఇంటి పైన కూడా ఈ యొక్క త్రివర్ణ పతాకాన్ని ఎగరమని కోరుతున్నాం. ఓకే. భాగంగా దేశంలో ఉన్న ప్రతి ఇంటి మీద జాతీయ జెండా ఉండాలి, దేశంలో ఉన్న ప్రతి ఒక్క షాప్ ముందు జాతీయ జెండా ఉండాలి, అలాగే దేశంలో ఉన్న ప్రతి పౌరుడికి దేశభక్తి, జాతీయత భావం అనేది ఉండాలనే ఉద్దేశంతో ఈ నెల 11వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు ఈ బైక్ ర్యాలీ అనేది చేస్తున్నారండి. ఆంధ్రప్రదేశ్లో వచ్చి భారతీయ జనతా పార్టీ యువజన విభాగం బీజేవైఎం తరఫున ఈ ర్యాలీలు చేస్తున్నామండి. ఈ ర్యాలీలు ప్రతి సంవత్సరం ఇలాగే జరగాలి, అలాగే దేశ ప్రజలందరూ కూడా దేశ భక్తితో ముందుకు రావాలి, ప్లస్ అలాగే ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని జరగాలని కోరుకుంటూ భారత మాతాకి జై. ఓకే. ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా
భారతదేశంలో స్వాతంత్ర పోరాటం చేసి అనేక మంది ప్రాణాలు అసువులు బాసి దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి మహనీయుల త్యాగాల ఫలితంగా అందినటువంటి స్వాతంత్రం ప్రతి ఒక్కరికి కూడా జీవితాల్లో వెలుగు నింపాలని, భారతదేశం ప్రపంచంలోనే అగ్రగామిగా మారాలనే ఆలోచనతో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశం వెలుగుతుంది అనే నినాదంతో ఈరోజు ముందుకు సాగుతున్నటువంటి తరుణంలో మన రాష్ట్రంలో కూడా చీకటి పరిపాలన పోయి బ్రిటిష్ వాళ్ళు తలదన్నేటువంటి పరిపాలన చేసినటువంటి నాయకుల్ని పాల్గొని ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ఆంధ్ర రాష్ట్రానికి నిజమైనటువంటి స్వాతంత్రం వచ్చినటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే బ్రిటిష్ వారు ఏ విధంగా లేనటువంటి నల్ల చట్టాలను తీసుకొని వచ్చి ప్రజలను మభ్యపెట్టారో అదేవిధంగా పాలనలో ఉన్నటువంటి అనేక మంది నల్ల చట్టాల జోలికి వెళ్లకుండా ఈరోజు ప్రజాస్వామ్యాన్ని స్వాతంత్ర ఆశలను నెరవేర్చేటువంటి విధంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని తీసుకున్నటువంటి ఎన్డీఏ కూటమి ముఖ్యంగా బీజేపీ పార్టీ పెద్దలందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. పల్నాడు జిల్లా నరసరావుపేట 34వ వార్డులో స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు పాల్గొన్నారు. మున్సిపల్ కార్మికులతో కలిసి కాలువలు శుభ్రం చేసిన ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు. ఈ సందర్భంలో ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు మాట్లాడారు. మచ్చుతునక ఇవాళ మరి జోగి రమేష్ గారు మాజీ మంత్రి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి మెప్పు కోసం చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళ కుటుంబాన్ని తెలుగుదేశం పార్టీని తిట్టనాని తిట్లు తిట్టి మరి మంత్రి పదవి ఆశించాడు. అటువంటి జోగి రమేష్ విపరీతమైన అవినీతిపరుడు, దుర్మార్గుడు. మరి ఈ విధంగా మరి పుట్టలో పాములు ఏ విధంగా అయితే బయటకు వస్తాయో ఆ విధంగా ఆయన చేసిన అక్రమాలన్నీ కూడా బయటకు వస్తున్నాయి. వీటిల్లో కొన్ని మచ్చుతునకలు 2019 ఎలక్షన్స్లో ఏదైతే అగ్రిగోల్డ్ భూముల మీద అగ్రిగోల్డ్ ఎవరికైతే అన్యాయం జరిగిందో, ఏదైతే అగ్రిగోల్డ్ భూములు ఉన్నాయో అగ్రిగోల్డ్ వాటిని పేద ప్రజలకు అప్పచెబుతా అని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. ఆ విధంగా చెప్పడం కాకుండా మంత్రి అయిన తర్వాత అగ్రిగోల్డ్ భూములు మొత్తాన్ని కూడా ఆక్రమించుకోవడం జరిగింది. పేద ప్రజలకు అండగా ఉంటానన్న జోగి రమేష్ గారు మరి ఈ విధంగా చేయటం అనేది చాలా అన్యాయం. వాళ్ళ బయటికి రావడం జరిగింది. అదేవిధంగా విజయవాడ దగ్గర అంబాపురం అనే గ్రామం ఉంది. ఆ గ్రామంలో ఉన్న అగ్రిగోల్డ్ భూములన్నీ కూడా మరి ఈడీ అటాచ్మెంట్లో ఉన్నాయి. వాటిని కూడా ఆక్రమించుకొని రిజిస్టర్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా మరి సిఐడి అటాచ్మెంట్లో ఉన్నాయి కూడా, సిఐడి భూముల్లో ఉన్నాయి కూడా, వాటిని కూడా అటాచ్మెంట్లో ఉన్నాయి కూడా వాళ్ళు ఆక్రమించుకొని మరి రిజిస్టర్ చేసుకోవడం జరిగింది. ఏదైతే జోగి రమేష్ గారు కానీ వాళ్ళ అబ్బాయి రాజు కానీ, జోగి రమేష్ గారి తమ్ముడు వెంకటేశ్వరరావు వీళ్ళందరూ కూడా అక్రమంగా మరి అగ్రిగోల్డ్ భూములు కూడా ఆక్రమించుకొని రిజిస్టర్ చేసుకోవడం జరిగింది. మరి అగ్రిగోల్డ్ భూముల్లో 88 సర్వే నెంబర్లో ఉన్న దాదాపు 50 ఎకరాల అగ్రిగోల్డ్ భూమిని మరి 87 నెంబర్కి మార్చుకొని వాళ్ళు రిజిస్టర్ చేసుకోవడం జరిగింది. ఈ విధంగా ఎన్నో అక్రమాలు, అవినీతి పనులన్నీ బయటకు వస్తున్నాయి. మేము ఒకటే చెప్తున్నాం, నర్సరాపేటలో కూడా ఇటువంటి అక్రమాలు ఎన్నో జరిగినాయి. మరి ఉప్పలపాడు దగ్గర సాయి బాలాజీ సిటీ ఉంది. 200 ఎకరాల్లో వెంచరేస్తే 46 ఎకరాలు గవర్నమెంట్ భూమిని ఆక్రమించుకున్నారు. దాన్ని ఆధారాలు చూపించాము, సర్వే నెంబర్ చూపించాము, మేము సిఐడి ఎంక్వైరీ చేయమని అడగటం జరిగింది ఆనాడు ఉన్న కలెక్టర్ గారికి. కానీ ఎక్కడ న్యాయం జరగలేదు. మేము కోర్టుకు వెళ్ళడం జరిగింది. అదేవిధంగా వాళ్ళ కొన్ని ప్రైవేట్ కాలేజెస్లో దాదాపు కొన్ని 100 ఎకరాలు ఆక్రమించుకుని కాలేజీలు కట్టారు. ఏదైతే కాలేజీలు కట్టారో తర్వాత మిగులు భూముల్లో కూడా చుక్కల భూములు ఉన్నాయి, అసైన్మెంట్ ల్యాండ్ ఉన్నాయి. ఇవన్నీ కూడా కాలేజీ యాజమాన్యం గుర్తించాలి. వీటన్నిటి మీద కూడా వీళ్ళ ప్రభుత్వం ఎంక్వైరీ చేస్తుంది. ఎక్కడైనా కానీ ఒక సెంటు గవర్నమెంట్ భూమి ఉన్నా కానీ, ఎకరం గవర్నమెంట్ భూమి ఉన్నా కానీ వాటిని వెలికి తీస్తాము. వెలికి తీసి గవర్నమెంట్ భూమిని పేద ప్రజలకు అంకితం చేస్తామని చెప్పి మీడియా ముందు తెలియజేస్తూ, ఇటువంటి జోగి రమేష్ గారు లాంటి మాజీ మంత్రులు చాలా మంది ఉన్నారు. వీళ్ళ మీద చర్యలు తీసుకుంటాము. నర్సరావుపేట పట్టణంలో కూడా ఎమ్మెల్యే గోపిరెడ్డి చేసిన అవినీతి అక్రమాలు కూడా బయట పెడతాము, వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని చెప్పి మీడియా ముఖంగా తెలియజేస్తున్నాము. జోగి రమేష్ కేసులో అధికారులు కూడా అరెస్ట్ అయ్యారు. అందులో ఎఫ్ఐఆర్ అయింది. మిగతా ముఖ్యంగా ఇవాళ వైసీపీ చేసిన దుర్మార్గాలే, అవినీతి కానీ వీటన్నిటి కూడా అండదండాలు పోలీసు వాళ్ళు, అధికారులు తప్పనిసరిగా వీళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకుంటారు. వీళ్ళని అరెస్ట్ చేశారు కూడా కొంతమందిని. మరి జోగి రమేష్ కొడుకుని రాజును కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ప్రభుత్వ అధికారులు, రెవెన్యూ అధికారులు కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఒక రెవెన్యూ ఎంఆర్ఓ ఆత్మహత్య కూడా చేసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా మీడియా ముందు తెలియజేస్తున్నాము. ఎవరైతే తప్పు చేశారో చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు చెప్పడం జరిగింది. సత్తెనపల్లి ప్రభుత్వ ఏరియా వైద్యశాలలో ఘనంగా ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ జన్మదిన వేడుకలు నిర్వహించారు.
ఎమ్మెల్యే కన్నా కేక్ కట్ చేసి రోగులకు బ్రెడ్, పండ్లు పంపిణీ చేశారు. ఆసుపత్రి మొత్తం కలియ తిరిగి రోగులను కన్నా పరామర్శించారు. రానున్న రోజుల్లో ఆసుపత్రిని ఇంకా అభివృద్ధి దిశగా మారుస్తానని ఆసుపత్రి సిబ్బందికి ఎమ్మెల్యే కన్నా హామీ ఇచ్చారు. మంగళగిరి ఎయిమ్స్ మెడికల్ కాలేజీలో విద్యార్థులు ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు. స్టెప్ డౌన్, వర్క్ డౌన్ తెలుపుతూ ప్రభుత్వానికి అల్టిమేషన్ జారీ చేశారు. వైద్య విద్యార్థినిపై తన సెమినార్ హాల్లోనే అత్యాచారం జరగటం, అనంతరం ఆమెపై హత్య చేయడాన్ని విద్యార్థులు తీవ్రంగా తప్పుపట్టారు. కుంటి సాకులు చెప్పి నేరస్తులు తప్పుకునేలాగా చేయొద్దని, వెంటనే వారిని గుర్తించి వారిని బహిరంగంగా శిక్షించాలని విద్యార్థులు కోరారు. తాము నిరసన చేయటం తప్పు కాదని, తమ బాధను ఏ రూపంలో తెలపాలో తెలియక ఈ రూపంలో తెలియజేస్తున్నామని, ఇంతకన్నా మాకు ఉన్నతమైన మార్గం దొరకలేదని వారు వాపోయారు. నేను గాయత్రి స్మిత, అనెస్థీషియా రెసిడెంట్ని. ఇక్కడ ఈరోజు అయితే ఎలక్టివ్ సర్వీసెస్ అన్ని ఆపుతున్నాము. ఈరోజు ఈ ప్రొటెస్ట్కి కారణం మనం ఇండిపెండెన్స్ డే రోజు కానీ, రిపబ్లిక్ డే రోజు కానీ భారత్ మాతకి జై అండంలోనే కాదు, ప్రతి మహిళకి కరెక్ట్ టైంలో ఏదైనా క్రైమ్ జరిగితే వెంటనే ప్రొటెక్షన్ ఉండాలి. దానికి తగ్గట్టు యాక్షన్స్ తీసుకోవాలి, చర్యలు తీసుకోవాలి. సో కరెక్ట్గా చర్యలు తీసుకున్నప్పుడు అప్పుడే మనకి ఇండియా డెవలప్ అవుతుంది. నేను ఇక్కడ ఎంబీబీఎస్ స్టూడెంట్గా ఉన్నాను ఎయిమ్స్ మంగళగిరి కాలేజ్లో. మేమందరం ఈరోజు ఎలక్టివ్ సర్వీసెస్ అండ్ ఏవైతే ఉన్నాయో ఎలక్టివ్ ఆపరేషన్ థియేటర్స్ అన్నీ ఆపేసి ఇక్కడ మేము ప్రొటెస్ట్ చేస్తున్నాము. ఎందుకంటే మనకి ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో దుర్ఘటన, ఆర్జీకర్ కాలేజ్ కోల్కతాలో ఒక డ్యూటీ డాక్టర్ మీద రేప్ చేసి మర్డర్ చేసి చంపబడింది. అది ఏదైతే దుర్ఘటన జరిగిందో దానికి వ్యతిరేకంగా మేము ఇక్కడ ప్రొటెస్ట్ చేస్తున్నాము. అండ్ స్వాతంత్రం వచ్చిందే కానీ ఈ భారతదేశంలో ఒక మహిళకి ప్రొటెక్షన్ అనేది లేకుండా పోయింది. స్వాతంత్రం వచ్చి ఇన్నాళ్ళు జరుగుతున్న, రోజులు గడుస్తున్న ఒక డాక్టర్ మీద దాడులు అనేవి ఆగట్లేదు. అందుకని మేము ఈ దాడులు ఆగేంత వరకు, గవర్నమెంట్ మాకు సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ ఇచ్చేంత వరకు మేము ఇక్కడ మా ప్రొటెస్ట్ ఏదైతే ఉందో దాన్ని ఆపము. అండ్ దీన్ని మేము ఏదైతే దుర్ఘటన జరిగిందో దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. దానికి మాకు కొన్ని డిమాండ్స్ ఉన్నాయి. ఒకటి, సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ ఇవ్వడం. ఇంకొకటి, ఎవరైతే ప్రిన్సిపాల్ ఆఫ్ ఆర్జీకర్ కాలేజ్, మెడికల్ సూపరింటెండెంట్ అండ్ సెక్యూరిటీ ఇన్ఛార్జ్ షుడ్ రిజైన్ ఇమీడియట్లీ. ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇమీడియట్గా రిజైన్ చేసి ఐదర్ సస్పెండ్ అయినా చేయాలి. అండ్ ఇంకొకటి, ఎవరైతే క్రిమినల్ ఉన్నారో వాళ్ళని వెంటనే ఉరిశిక్ష తీయాలని మేము కోరుకుంటున్నాము. దాంతోపాటు ఫ్యామిలీకి కంపెన్సేషన్ మనీ అనేది ఇవ్వాలి. అండ్ మేము ఈ దేశంలో ఫోర్డా అనేది ఏదైతే ఉందో, ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్ డాక్టర్ ఆఫ్ ఆల్ ఎయిమ్స్, దానికి మద్దతు తెలుపుతూ ఈ ప్రొటెస్ట్ని మేము కొనసాగిస్తాము. అండ్ మా డిమాండ్స్ ఎప్పుడైతే అండ్ ట్రాన్స్పరెంట్ ఇన్వెస్టిగేషన్ షుడ్ బి దేర్. ఏదైతే జరిగిందో ఘటన, దానికి ఖచ్చితంగా అందరికీ తెలియజేసేలాగా ఒక ఇన్వెస్టిగేషన్ నడుపుతూ సిబిఐకి హ్యాండ్ ఓవర్ ఇచ్చి దాన్ని నడపాలని మేము కోరుకుంటున్నాము.
అది అయ్యేంత వరకు మేము మా ప్రొటెస్ట్ ఆపము. మా ప్రొటెస్ట్ని ఇంకా తీవ్రంగా ఎమర్జెన్సీ సర్వీసెస్ కూడా ఆపేలాగా మేము చేస్తామని మేము చెప్తున్నాము. అండ్ we will continue the protest. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నాటుసారా విక్రయదారులపై గోకవరం ఎస్ఐ పవన్ కుమార్ ఉక్కుపాదం. డ్యూటీలో జాయిన్ అయి 2 రోజులకే భారీగా అక్రమ మద్యం స్వాధీనం. పల్నాడు జిల్లా నర్సరావుపేట 34వ వార్డులో స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ కార్యక్రమం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు. కాకినాడ నగరంలో హర్ఘర్ తిరంగా యాత్ర. 30 మంది విద్యార్థులతో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో భారీ జాతీయ జెండాతో ఊరేగింపు. న్యూ టీవీ తెలుగు న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.